స్టేట్ రౌడీ కథ ఎలా మొదలైంది? స్టేట్ రౌడీ కథ పర్చూర్ బ్రదర్స్ అనుకున్నాం సినిమా చేయటం అనేది. చిరంజీవి గారిని కూడా కలిశాను. తర్వాత శశిభూషణ్ గారు, నేను, ఆయన గోవాలో షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి గారు. ఓకే. శశిభూషణ్ గారు నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన షూటింగ్ అయ్యి నైట్ కూర్చుంటుంటే మాట్లాడలొచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని చెప్పు గోపాల్ అన్నారు. ఏంటన్నా అన్న, సబ్జెక్టు చెప్తున్నారు అనుకున్నాను నేను అన్నారు. నేను సబ్జెక్ట్ చెప్తే బాగున్న సబ్జెక్ట్ కూడా బాగోదు, నేను రైటర్ని కాదు, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అయ్యో మీరు ఇంకా సబ్జెక్ట్ చెప్తారేమో అనుకున్నాను అన్నాడు. లేదు అనుకుంటున్నాము, పర్చూర్ బ్రదర్స్ చెప్తారు, వాళ్ళు చెప్తేనే బాగుంటుందంటే ఓకే ఓకే అన్నారు. అని కబుర్లో వచ్చి ఇట్లా ఆ మాట ఈ మాట అంటే స్టేట్ రౌడీ అనే మాట అన్నాను నేను. ఓకే, అనుకో విధంగా వచ్చింది ఆ పేరు అనుకుంటా. ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఇట్లా పర్చూర్ బ్రదర్ టాపిక్ ఇట్లా అని వేగ్గా 1 నిమిషం 2 నిమిషాల్లో కథ కాదు కానీ ఇట్లా అనుకుంటున్నాం ఒక స్టేట్ రౌడీ అనగానే ఆ పాప అన్నారు. శశిభూషణ్ గారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయండి అన్నాడు. వెంటనే ఆయన పట్టేశాడు. అట్లా స్టేట్ రౌడీ అనే టైటిల్ ఆయన ఏదో క్యాజువల్గా నేను అనే మాటలో నుంచి మేము ఇంకా టైటిల్ పెట్టాలి ఇది అనుకోలే. ఇది